ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ఇండియా. ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఒక విషయం నీకు నచ్చలేదంటే భయం లేకుండా నిజాయితీగా నాకు నచ్చలేదు అని చెప్పడం నీకు వచ్చా? వాడి దగ్గర నీకన్నా డబ్బు ఎక్కువ ఉండొచ్చు, వాడు నీకన్నా ఎక్కువ క్యాస్ట్ అయి ఉండొచ్చు, నీకన్నా మంచి పొజిషన్ లో ఉండొచ్చు, అంతెందుకు ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ అయిండొచ్చు, ఆఖరికి స్టేట్ సీఎం అయి ఉండొచ్చు. భయం లేకుండా ఇబ్బంది పడకుండా చెప్పగలవా? నా క్వశ్చన్, ఒక పొలిటీషియన్ వచ్చి నీ ఇంటి ముందు పెద్ద మైక్ సెటప్ తో సౌండ్ చేస్తూ స్పీచ్లు ఇస్తూ ఉంటే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నువ్వు నిద్ర నుంచి లేచి బయటకు వచ్చి నా నిద్రని ఇది డిస్టర్బ్ చేస్తుంది, మీ మైక్స్ ఆఫ్ చేసి సైలెంట్ గా స్పీచ్లు ఇచ్చుకోండి అది చెప్పినప్పుడు నిజమైన ఫ్రీడమ్ అయితే వచ్చినట్టు. నీ ఏరియాలోకి పొలిటీషియన్ వస్తే అక్కడ వాళ్ళకి జై కోడు, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాలి. ఆలోచించు, ఒక అవసరం కోసం గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తే నీ అవసరం కోసం చేతులు కట్టుకొని నిల్చోవాలి. నీకైనా డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళ ముందు కూడా నువ్వు వాయిస్ రైజ్ చేయకూడదు. నీ తాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వచ్చాడు, నీ నాన్న కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసే వచ్చాడు. ఇక్కడ నువ్వు కూడా కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తావు. చేంజ్ యువర్ మైండ్ సెట్. రెస్పెక్ట్ నీడ్ టు బి ఎర్న్, నాట్ టు బి బాట్. నువ్వు చేసిన పని చూసి ఇస్తా. నీ దగ్గర డబ్బు ఉందనో, నీ దగ్గర పేరు ఉందనో, నీ దగ్గర పని ఉందనో నేను ఇవ్వను. ఇలాంటి ఒక మైండ్ సెట్ జనాల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే థింగ్స్ అనేది చేంజ్ అవుతుంది.